క్రైస్తవుడు సమాజంలో మంచితనము, నైతికత, నీతి తీసుకురావాలి. ఎలా? మాటల ద్వారా, కార్యముల ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో ప్రేమను పెంచడం భూమికి ఉప్పుగా ఉన్నట్టే. కుటుంబానికి మనం ఉప్పుగా ఉండాలంటే ఏం చేయాలి? కుటుంబంలో ప్రేమను పంచాలి. పగా ద్వేషాలను కాదు, కోపపు ద్వేషములను కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కుటుంబంలో ఉప్పుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కార్యాలయాలలో మనము పని చేసే చోట్ల మనము నీతిగా, నిజాయితీగా ఉండడం ద్వారా కూడా మనము సమాజానికి, భూమికి ఉప్పుగా ఉండవచ్చు. కొన్నిసార్లు మనం పనిచేసే ప్లేసుల్లో, స్థలాలలో మనము ఆ ప్రభుకి సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. మంచి మాటలు మాట్లాడటం ద్వారా, మంచి కార్యాలు చేయడం ద్వారా, అలానే ఈ యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా మనము ఇతరుల యొక్క జీవితాల్లో వెలుగును తీసుకుని రాగలము. ప్రియ దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, కొలస్సీయులకు రాసిన లేఖ, మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగాను, చదవమ్మా, రుచిగాను ఉండాలి. మీ సంభాషణ ఏ విధంగా ఉండాలి? దయాపూరితముగాను, రుచిగాను ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు పునీత పౌలు గారు కొలస్సీయులను ఉద్దేశించి. రుచికరంగా ఎప్పుడుంటాయి? మంచి మాటలు మాట్లాడినప్పుడే, ప్రోత్సాహంతో ఉన్నటువంటి మాటలు మాట్లాడినప్పుడే మనము వినటానికి రుచికరముగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దయాపూరితముగా ఉండాలి, ఖండించే మాటలుగా ఉండకూడదు. కొన్నిసార్లు కొంతమంది నోరు తెరిస్తే చాలు ఖండాలుగా ఖండిస్తారనమాట. ప్రోత్సాహంతో కూడినటువంటి మాటలు వారి నోటి నుండి రావు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఒక క్రైస్తవురాలుగా మన యొక్క మాట తీరు రుచికరముగా ఉండాలి, ప్రోత్సహించే విధముగా ఉండాలి అని పునీత పౌలు గారు కొలస్సీయులకు రాస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి మన మాటలు, మన ప్రవర్తన ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి, కానీ శాపముగా ఉండకూడదు, ఖండనగా ఉండకూడదు. క్రైస్తవం యొక్క లక్షణము కాదు. క్రైస్తవురాలు ఎప్పుడు కూడా ఆ ప్రభువుని చూసి మనము నేర్చుకోవాలి. ప్రభు ఎప్పుడు కూడా ప్రేమను పంచాడు, దయను చూపించాడు, కనికరమును చూపించాడు. అలానే ఆయన అడుగు జాడల్లో నడిచినటువంటి అపోస్తలు కూడా ఆ విధంగానే జీవించారు. అలానే పునీతులు కూడా ఆ విధంగానే జీవించారు. ఈరోజు మనకి సమయం ఆసన్నమైనది.